క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. అగ్నిలో యెహోవాను ఘనపరచుడి. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. ఈ మాటలు ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం ఆ అర్థాన్నిస్తాయి. లోపల అనే చిన్న మాటని గమనించండి. శ్రమల్లో మనం దేవుని ఘనపరచాలి. అగ్నిలో నడిచే తన పరిశుద్ధుల్ని కాలిపోకుండా దేవుడు నడిపించిన ఘట్టాలు కొన్ని ఉన్నప్పటికీ సాధారణంగా అగ్ని కాలుస్తుంది. అయితే ఇలాంటి సందర్భాల్లోనే మనం దేవుణ్ణి కీర్తించాలి. ఇదంతా మన మీదకి రప్పించడంలో మనపై ఆయనకున్న ప్రేమను, దయను విశ్వాసంతో తలచుకోవాలి. పైగా మనకి సంభవించిన ఈ ఘోర శ్రమ ద్వారా ఆయనకు ఘనత దక్కే అవకాశం వచ్చిందని నమ్మాలి. కొన్ని అగ్నిగుండాల్లోంచి వెళ్లాలంటే అంతులేని విశ్వాసం కావాలి. అల్ప విశ్వాసం పనిచెయ్యదు. అగ్నిగుండంలోనే మనకు విజయం చేకూరుతుంది. ఒక వ్యక్తిలోని నమ్మకం అంతా అతని కష్టకాలంలోనే బయటపడుతుంది. కొందరు మనుషులు మండే అగ్నిగుండంలో త్రోయబడ్డారు. ఎలా వెళ్లారో అలానే బయటకు వచ్చారు. వాళ్ల చేతులకు ఉన్న బంధకాలు తప్ప ఏమీ కాలలేదు. కొన్ని అగ్నిగుండాల్లో ఎంత అద్భుతంగా తప్పిస్తాడు దేవుడు. వాళ్ల శరీరాలకు గాయాలుండవు, కనీసం చర్మం బొబ్బలెక్కదు కూడా. వాళ్ల వస్త్రాలు కాలిపోవు, అగ్ని వాసన కూడా వాళ్ళకంటదు. అగ్నిగుండాల్లోంచి క్రైస్తవులు బయటపడవలసిన తీరు ఇదే. బంధకాలు తెగిపోవాలి కాని అగ్నిజ్వాలలు వాళ్లను అంటకూడదు. నిజమైన విజయం అంటే ఇదే. అస్వస్థతలో దాన్ని జయించడం, మరణశయ్యపై మరణం మీద విజయం సాధించడం, ప్రతికూల పరిస్థితుల్లో వాటిని ఓడించడం. నిజంగా చెప్తున్నాను, ఆవేదనలో మనల్ని విజేతలుగా చేసే శక్తి ఒకటుంది తెలుసా? చేరవలసిన ఉన్నత స్థానాలు ఉన్నాయి. అక్కడ నుండి క్రిందకు చూస్తూ మనం ఎక్కి వచ్చిన దారిని తలుచుకొని విజయ గీతాలు పాడే చోటు కూడా ఉంది. మనం పేదలుగా ఉన్నప్పటికీ మనుషులు మనల్ని ధనికులుగా భావించేలా చేసే మార్గం కూడా ఒకటుంది. మన పేదరికంలో ఎంతోమందిని ధనవంతులుగా చేయగలిగే పద్ధతి ఒకటి ఉంది. మన విజయ రహస్యం ఏమిటంటే, మనల్ని ఓడించబూనుకున్న పరిస్థితిలో నిలిచి ఉండే విజయం సాధించడం. క్రీస్తు సాధించిన విజయం ఆయన పొందిన అవమానాల్లోనే ఉంది. అలానే మన విజయం కూడా మనం పొందిన అవమానాల్లోనే దాగి ఉంది. అనేకమైన ఇబ్బందుల్లో మునిగి ఉండి కూడా చురుకుగా ఉండే హృదయం కలిగి ఉన్న వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది. భయంకరమైన శోధనలు ఊబిలో కూరుకుపోయి కూడా జయశాలిగా బ్రతికే వాళ్ల జీవితం ఇతరులకు ఎంత ఆదర్శప్రాయంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. శరీరం అంతా నలగొట్టబడినా పసివాడని సహనంతో మెరిసిపోయే బాటసారిని చూస్తే ఎంత ఆదరణగా ఉంటుంది. దేవుడు మనకెప్పుడు తన కృపామృతాన్ని ప్రసాదిస్తాడన్న దానికి ఇవన్నీ ఎంత చక్కని నిదర్శనాలు. ఇహలోకపు ఆధారాలన్నీ కూలిపోయినప్పుడు, బ్రతుకంతా అల్లకల్లోల సాగరమైనప్పుడు దేవుడిచ్చే వింత సంతోషం ఇప్పుడుందా నీకు? దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.